అంత ఆర్ద్రత, అంత ప్రేమ, అంత దయ కలిగి ఉంటే రామాయణ రచనకు అర్హత వచ్చింది వాల్మీకి మహర్షికి. ఆ దయని చంపేయగలిగినదేది, ఆ ప్రేమని చంపేయగలిగినదేది, మనిషిని విషపు పురుగుగా చెయ్యగలిగినదేది, అసూయాద్వేషాలతో రగిలిపోయేటట్టుగా చెయ్యగలిగినదేది, ఎంత పాపకార్యమైనా చేయించగలిగినదేది అంటే అసూయ. అటువంటి అసూయని గెలవాలి అంటే దానికి పెద్దలు కొన్ని పరిష్కారములు చెప్తారు. మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళిపోండి, మీకు ముగ్గురు వ్యక్తులు తారసపడతారు. మీరు ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి తప్పుకుని వెళ్ళడం మీకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా అధికులు సమాజంలో ఉండి తీరుతారు, మీతో సమానులు ఉంటారు, మీకన్నా తక్కువ వారు ఉంటారు. అంటే మీరు ఎంత చదువుకున్నారో అంత చదువుకున్నవారు కాకపోవచ్చు, మీకెంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యం ఉన్నవారు కాకపోవచ్చు, మీరు ఎంత అధికారంలో ఉన్నారో అంత అధికారం లేనివారు కావచ్చు. అంటే మీకన్నా తక్కువ వారు, మీతో సమానులు, మీకన్నా అధికులు, ఈ ముగ్గురు సమాజంలో కనపడి తీరుతారు. మనసుని సంస్కరించుకోవడం చేత కాకపోతే తనకి తానే బంధువు, తనకి తానే శత్రువు. తన మనసుని తాను సంస్కరించుకోవాలి. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా ఆ మనసు ఆర్ద్రం కాలేదనుకోండి, అది ప్రేమతో నిండలేదనుకోండి, ఆ నిండనప్పుడు, దానికి ఆ తడి లేనప్పుడు, ఆ మనసుకి ఆ మెత్తతనం లేనప్పుడు ఎన్ని చేసినా దానిని ఈశ్వరుడు మెచ్చుకోడు. ఆ మెత్తదనం అవసరం. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే తనకన్నా కొద్దిగా కిందవారిని చూసేటప్పటికీ నిర్లక్ష్యభావం, వారి ఏముంది నాకన్నా తక్కువ వారనేటటువంటి ఒక నిరసన భావం బయలుదేరుతుంది. తనతో సమానులు కనపడ్డారనుకోండి, ఉపేక్ష. ఏముంది వాళ్ళు నాతో సమానులు, నాకన్నా పెద్ద గొప్పవాళ్ళు ఏం కాదు అని చెప్పి వాళ్ళ పట్ల ఒక ఉపేక్షాభావం కలుగుతుంది. తనకన్నా గొప్పవారు కనపడ్డారనుకోండి, అసూయ. ఆ అసూయతో ఏం చేస్తారంటే వారి యందు లేని దుర్గుణములు వారి యందు ఆరోపించడానికి ప్రయత్నం చేస్తారు.